ఆహా! అదృష్టం అంటే తులారాశి వారిదే. జూన్ 6 అమావాస్య నుండి వీరి జీవితంలో అదృష్టం రోజులు ప్రారంభం. ఎవ్వరూ ఆపలేరు. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్య నుండి కూడా మీ జీవితంలో మార్పులు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. అంటే అమావాస్య తర్వాత నుండి కూడా అదృష్టమైన రోజులు ప్రారంభం అవుతాయి. ఈ రోజులు మీరు సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రారంభించే ఏ పనైనా కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరికి మీరు అనుకున్న లక్ష్యానికి చేరుతారు. అలానే ఇప్పటి నుండి కూడా కుటుంబపరమైన సమస్యలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ అమావాస్య రోజు మాత్రం తులారాశి వారు మర్చిపోకుండా మేము చివరిలో చెప్పబోయే ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఇక మీకు తిరుగుండదని చెప్పుకోవచ్చు. ఈ పరిహారాన్ని పాటించుకోవడం వల్ల నరదిష్టి, నరఘోష ప్రభావం పోవడం, అలానే ఇంట్లో ఏవైనా పరిస్థితుల ఆరోగ్యపరంగా ఎవరికైనా అనుకూలంగా లేకపోయినట్లయితే వారికి ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడడం, ఇటువంటివన్నీ కూడా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఏర్పడతాయి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకోండి. తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా తులారాశి వారు ఎంతో కష్టపడతారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క శక్తికి మించి వీరు లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటారు. వాటికి రాత్రింబవళ్ళు కష్టపడడం జరుగుతుంది. అయితే వీరి కష్టానికి దైవబలం కూడా తోడై ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అయితే తులారాశికి సంబంధించిన విద్యార్థులకి వీరి యొక్క తల్లిదండ్రులే బెస్ట్ మోటివేటర్స్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా నిరుత్సాహం ఎదురైనప్పుడు లేదా వీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందలేనప్పుడు, వీరు నిరుత్సాహపడినప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి వీరిని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. తులారాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా తాము మంచి జీవితాన్ని అనుభవించడానికి ముందుగానే ప్రణాళికలు వేసుకుంటారు. అలానే తమ కష్టాన్ని తాము నమ్ముకుంటారు తప్ప ఇతరుల మీద ఆధారపడే మనస్తత్వం అయితే వీరికి చిన్నప్పటి నుండి ఉండదు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా తులారాశి వారికి బాగానే కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకి ఈ సమయం నుండి కూడా వ్యాపారంలో మార్పు అనేది ఏర్పడుతుంది. అంటే ఇంతవరకు మిశ్రమంగా వచ్చిన వ్యాపారాలు కానీ లేదా నష్టాల్లో నడుస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాభాల బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే మీరు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడం కొరకు రుణాల కొరకు ఏవైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. రుణాలు అనేవి సకాలంలో మంజూరు అవడం, అలానే వాటిని ఉపయోగించి మీరు ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో అవి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా అనుకూలంగానే ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి కాంట్రాక్టులు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో కలిసొచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో మాత్రం ఒకేసారి అధిక మొత్తం పెట్టుబడి పెట్టుకోవడం మంచిది కాదు. ఇక డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వృత్తుల్లో ఈ మాసంలో కొంచెం పని ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించిన వారు ఎక్కువగా ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా తొందరలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలించే అవకాశమే కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించి మీరు కొంచెం గట్టిగా పట్టుదల పట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది.
తులారాశి వారి జీవితంలో ఈ సమయం నుండి అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అమావాస్య నుండి కూడా గ్రహాల యొక్క సంచారంలో చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతున్నాయి. ఈ మార్పులు మీకు ఎంతో కలిసి వచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ కొన్ని రోజులు మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే జీవితంలో చేయాలనుకున్న పనులు చాలా వరకు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా పొదుపుకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. తాము ఏదైనా సంపాదించి భవిష్యత్తు తరాలకు అందించడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. అలానే జీవిత భాగస్వామి పట్ల కూడా ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తారు. ఎప్పుడూ కూడా వారితో సమయాన్ని గడపడానికి, కుటుంబంతో సమయాన్ని గడపడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. వివాహానికి సంబంధించి మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించి సంతాన పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ కుటుంబంలో ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అంటే మీ తండ్రి గారి ఆరోగ్యం కానీ తల్లిగారి ఆరోగ్యం లేదా ఇతర పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. అంతటి శక్తివంతమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలానే రాజకీయ పరంగా అనుచరులు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం అస్సలు మంచిది కాదు. వారందరినీ కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కళారంగ పరంగా మంచి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి ఉంటారో అటువంటి వారందరూ కూడా ఈ సమయం మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలకు సమయం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటారు. అయితే అమావాస్య రోజు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని చేసినట్లయితే నరదిష్టి, నరఘోష, నకారాత్మక శక్తుల ప్రభావం తొలగిపోవడం, అలానే ఇంట్లో ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. దీని కొరకు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దాంట్లో ఏదైతే ముద్ద ఇంగువ ఉంటుందో ముద్ద ఇంగువను దాంట్లో వేసి మూట కింద కట్టి దానిని 11 వారాలు మీ దగ్గర ఉంచిన తర్వాత దానిని తీసుకుని పారే నీటిలో కానీ లేదా ఎవరూ తొక్కని చెట్టు మొదట్లో కానీ వేసినట్లయితే ఖచ్చితంగా నరదిష్టి, నకారాత్మక శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోవడంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ మాసంలో దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అలానే హనుమాన్ దర్శనం కూడా మంచిది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.